విశాఖపట్నంలో మౌనిక హత్య జరిగి 7 రోజులు గడుస్తున్నా దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. దీంతో దళిత ప్రజా సంఘాలు న్యాయవాదులు ఆందోళన పట్టుపట్టారు. నిందితుడు రవీంద్ర పోలీసుల ముందు లొంగిపోవడంతో దర్యాప్తును అక్కడితోనే ముగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ హత్యలో రవీంద్ర ఒక్కడే కాకుండా మరికొందరి ప్రమేయం ఉందన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో ముఖ్య వ్యక్తులను కాపాడేందుకే పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుపై తక్షణమే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడు రవీంద్రకు డేటింగ్ యాప్ లో మౌనిక పరిచయమైంది. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలు మౌనికను ఇంటికి పిలిచాడు. దారుణంగా హత్య చేసి ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తల, ఆమె ఫోన్ను దారపాలెం తోటలో తగలబెట్టాడు. స్నేహితుడు హెచ్చరించడంతో పోలీసులకు లొంగిపోయాడు. డబ్బు కోసం మౌనిక పెట్టే వేధింపులు భరించలేకే ఆమెను హతమార్చినట్లు పోలీసులకు చెప్పాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఏదైతే మౌనిక హత్య జరిగిన అనంతరం కూడా తగిన న్యాయం జరగలేదంటూ అటు మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు దర్యాప్తు ముందుకు సాగడం లేదా, లేదంటే పోలీసులు ఏమైనా అప్డేట్స్ బయటకు ఇవ్వకుండా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుందా? అసలు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఈ కేసుకు సంబంధించి? గాజువాకలోని రవీంద్ర ఇంట్లో మౌనిక హత్యకు గురయ్యి ఇప్పటికీ 7 రోజులు గడుస్తుంది. 7 రోజుల నుంచి కూడా పోలీసులు దాదాపుగా ఈ కేసుకు సంబంధించి అన్ని ముడులు విడిపోయినట్లు కేసునైతే చక్కబెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హత్య తర్వాత రవీంద్ర ఈ కేసులో నేను మౌనికని హత్య చేశాను, డబ్బుల కోసం వేధింపులు గురి చేస్తుందని తట్టుకోలేక తనైతే హత్య చేశానని ఒక స్టేట్మెంట్ ఇచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని వెనక ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిందితుడిగా చెప్పబడుతున్నటువంటి రవీంద్ర లొంగిపోయాడు కాబట్టి కేసు ఇక్కడితో పూర్తయిపోయిందనే కోణంలోనే ప్రస్తుతం అయితే గాజువాక పోలీసులు అయితే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంత దారుణమైనటువంటి హత్య చేయడం, ముక్కలుగా మౌనిక శరీర భాగాలను కట్ చేసి దగ్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత అంటే పాశవికంగా హత్య చేసినటువంటి వ్యక్తి విషయంలో ఈ కేసుని ఎన్ని కోణాల్లోనైనా సరే దర్యాప్తు చేపట్టాల్సినటువంటి పోలీసులు కేవలం అతను లొంగిపోయాడు కాబట్టి ఈ కేసు ఇక్కడితో ముగిసిపోయిందని తూతు మంత్రంగా దీన్ని మూసేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే కరెక్ట్ అని ప్రస్తుతం అయితే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు అయితే ఆందోళన బాటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల తీరు సరిగ్గా లేదు, పోలీసులు కావాలనే కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది. ఇప్పటి వరకు కనీసం దీని మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఎంక్వైరీ విషయంలో కానీ, ముఖ్యంగా ఈ కేసుని ఛేదించే విషయంలో కానీ, కేసుకు సంబంధించిన దర్యాప్తు విషయంలో కానీ కలగజేసుకోవాలి. ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రానికి ఒక మహిళా కమిషన్ ఉంది. ఆ మహిళా కమిషన్కి సంబంధించినటువంటి చైర్పర్సన్ కూడా దీని మీద అసలు ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఒక యువతిని ముక్కలుగా నరికేసి లొంగిపోతే అది కేసు కాదా? అది అసలు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు కాదా? అది దాన్ని ఆ కేసుకు సంబంధించి ముఖ్యంగా దర్యాప్తుని వేగవంతం చేయాల్సిన పని లేదని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీలో మొత్తం అంతా కూడా బయటపడుతుందని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రవీంద్ర ఒక్కడే కాదు, రవీంద్రతో పాటు మరికొందరు మంది కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ తప్పించడం కోసమే భారీగా దీని వెనక కుట్ర కోణం అయితే ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటిది అయితే ఉందని ప్రజా సంఘాలు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 7 రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి చిన్న విషయం కూడా బయట పెట్టకుండా పోలీసులు అయితే చాలా గోప్యంగా ఉంచుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దీనికి రిమాండ్ రిపోర్ట్ కానీ లేదా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఏం జరిగింది ఏంటనేది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అసలు కస్టడీకి తీసుకుని ఇతన్ని కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుని కేసు వెనుకున్నటువంటి మూలాలన్నింటినీ శోధించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ ఎవరు వెనకుండి అడగరు, ఆమెకి ఎవరు సపోర్ట్ చేయరన్న ధైర్యంతోనే అది పోలీస్ అధికారులు కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారని ప్రజా సంఘాలు అయితే ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దళిత సంఘాలకు సంబంధించి ఈ కేసు వెనక ఒక బలమైనటువంటి టీడీపీ నాయకుడు ఉన్నాడు.
కూడా ఆ టీడీపీ నాయకుడే కొంతమందిని తప్పించే ప్రయత్నంలో భాగంగానే కేసును మూసేసేలాగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీన్ని జ్యుడిషియల్లో ఎంక్వైరీకి వేసి కేసును ఛేదించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి వరకు మేము ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న మౌనిక ఇంటి దగ్గరే ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అవసరమైతే విశాఖ బార్కి సంబంధించినటువంటి నాయకులతో కూడా మాట్లాడతాం. విశాఖ బార్ అసోసియేషన్ నుంచి ఎవరు కూడా ఈ కేసును తీసుకోకూడదని కోరతామని చెప్పి ప్రస్తుతం అయితే దళిత సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు న్యాయవాదులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ మౌనిక హత్య కేసు విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత అలసత్వం వహిస్తుంది? రాష్ట్ర హోంమంత్రి ఎందుకు కనీసం ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా దీని మీద ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు? ఉమెన్ కమిషన్ ఎందుకు పట్టించుకోవట్లేదని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకవేళ రాష్ట్ర హోంమంత్రి కానీ ఉమెన్ కమిషన్ కానీ ఇతరులు ఎవరైనా సరే దీనిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఈ కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో ఒక ముందు అడుగు వేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఇది ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వస్తుంది. అందుకే వీళ్ళు చేయట్లేదు అని ప్రస్తుతం అయితే దళిత సంఘాలు ప్రజా సంఘాలు న్యాయవాదులు అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా చూడాలి. ఇప్పటికి 7 రోజులైనా కూడా ఇప్పటికి కేసుకు సంబంధించి ఏ విధమైనటువంటి ముందడుగు లేదు. కేవలం రవీంద్ర తాను లొంగిపోయినటువంటి నేపథ్యంలో కేసు ఇక్కడితో ముగిసిపోయిందనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు పోలీసులు ముందడుగు వేస్తారా, దీనికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.